ఏటీవీ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. రాఘవయ్య హాస్పిటల్ హెల్త్ సిరీస్లో ఈరోజు మనము జనరల్ సర్జన్ డాక్టర్ నవీన్ రెడ్డితో లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ అదర్ ప్రాక్టాలజీ సర్జరీస్ గురించి తెలుసుకుందాం. సో సార్ మనం ఇప్పటివరకు మనము సర్జరీస్ గురించి మాట్లాడాము. సో సర్జరీస్కి మనం సర్జరీ చేయాలి అంటే దానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనస్థీషియా సార్. ఎందుకంటే పెయిన్లో సర్జరీస్ అనేది మనం చేయలేం కాబట్టి ఖచ్చితంగా పేషెంట్కి అనస్థీషియా అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు ఓపెన్ సర్జరీస్, లాప్రోస్కోపిక్ సర్జరీస్కి ఎటువంటి టైప్ ఆఫ్ అనస్థీషియా ఇస్తారు, విచ్ ఈస్ ప్రిఫర్డ్, దానివల్ల మనకు అసలు పేషెంట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాము, ఏజ్ గ్రూప్స్ ఒకసారి డిస్కస్ చేయాలి సార్. సో ఒకసారి ఒక పేషెంట్ సర్జరీకి ప్లాన్ చేసుకున్న తర్వాత మామూలుగా మనం వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ సర్జరీ యూఆర్ ప్లానింగ్, అంటే ఇది ఓపెన్ సర్జరీయా లేకపోతే లాప్రోస్కోపిక్ సర్జరీయా అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. సో నార్మలీ పేషెంట్కి ఓపెన్ సర్జరీ అంటే అపెండిక్స్ అనుకోండి, స్పైనల్ సర్జరీలో కూడా చేయొచ్చు. బట్ మళ్ళీ ఏజ్ ఆఫ్ ద పేషెంట్, అంటే పేషెంట్ మినిమం 15 years ఉండి కోఆపరేట్ చేయగలిగితే స్పైనల్ అనస్థీషియా ఇస్తే. సో చిన్నపిల్లలు లెస్ దాన్ 15 years ఏజ్ గ్రూప్ పిల్లలకి స్పైనల్లో బెటర్ సార్, లాప్రోస్కోపిక్ బెటర్? జనరల్లో బెటర్? జనరల్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ఇప్పుడు మీరు ల్యాబ్ ప్రొసీజర్ ప్లాన్ చేస్తే 100% జనరల్ ఈజ్ బెటర్ అండి, విత్ ద ప్రాపర్ ఎక్విప్మెంట్. ఎందుకంటే పేషెంట్స్ కోఆపరేట్ చేయరు, పేషెంట్ అవేక్ ఉంటారు, ఈ కిడ్స్. సో వాళ్ళకు ఒక సైకలాజికల్ ఫీలింగ్ ఉంటుంది. సో టు అవాయిడ్ ఆల్ దాట్, ఇంకోటి మసిల్ రిలాక్సేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ లాప్రోస్కోపీ ప్రొసీజర్స్ జనరల్ అనస్థీషియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో ఈ జనరల్ అనస్థీషియా ఇచ్చే ముందు ప్రతి పేషెంట్ ఏంటంటే వీ హ్యావ్ టు చెక్ హౌ ఫిట్ ఈజ్ టు బేర్ ద అనస్థీషియా. అంటే మనం జనరల్ అనస్థీషియా అనేది ఏంటంటే హోల్ బాడీ అంతా ప్యారలైజ్ అయిపోతుంది. సో మనకి పేషెంట్ వచ్చినప్పుడు వెంటనే అన్ని ఇన్వెస్టిగేషన్స్, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, అంటే బ్లడ్ ఎంత ఉంది, హీమోగ్లోబిన్ ఎంత ఉంది, ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, బ్లడ్ కరెక్ట్గా క్లాట్ అవుతుందా లేదా, అలానే కార్డియాక్ స్టేటస్ ఏంటి, అబోవ్ 40 years పేషెంట్స్కి నార్మల్లీ ఈసీజీ చేయడం, ఎక్స్రే చేయడము, 2D ఎకో చేయడం, ఇవన్నీ చేసి మనం ఒక పేషెంట్ కండిషన్ అనేది మనకి ఒక అరైవ్ అవుతుంది. బేసిక్గా ప్రీ అనస్థీషియా చెకప్లో ఒక టెస్ట్ ఉంటాయి, సర్జికల్ ప్రొఫైల్, మేజర్ సర్జికల్ ప్రొఫైల్. సో ఇవన్నీ టెస్ట్ చేయడం వల్ల మనం పేషెంట్ ఎంత ఫిట్ ఉన్నాడు, అనస్థీషియాకి, జనరల్ అనస్థీషియా సస్టైన్ ఎలా చేస్తాడు అనేది మనకు ఒక ఐడియా వస్తుంది. దెన్ వీ కెన్ గో హెడ్ విత్ ద సర్జరికల్ ప్లాన్. సో ఈ సర్జరీ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ ఏంటి అంటే మనము ఒక నార్మల్గా ఉన్న అబ్డామిన్ కింద ఉన్న స్పేస్లో గ్యాస్ ఎంటర్ చేస్తాం. సో దట్ గ్యాస్ ఫ్లో కూడా ఏమవుతుందంటే అబ్డామిన్ డిస్టెండ్ అవుతుంది. ఈ డిస్టెండ్ అయినప్పుడు ఆ CO2 అనేది బాడీలో అబ్జర్వ్ అవ్వడం, అట్ ద సేమ్ టైం బీపీ రేజ్ అవ్వడం. ఎందుకంటే పేషెంట్కి మనము హై ప్రెషర్లో ఈ గ్యాస్ అనేది లోపల అబ్డామిన్ లోపల ఇస్తూ ఉంటాం. సో ఫస్ట్ ఏంటంటే పొజిషన్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఈ పేషెంట్లో అనస్థీషియా ఇచ్చినప్పుడు కడుపు మొత్తం ఒక పెద్ద బెలూన్ లాగా స్వెల్ అయి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళకి హార్ట్కి బ్లడ్ రిటర్న్ తక్కువ అవుతుంది. ఆ CO2 బాగా పెరిగిపోతే ఒక్కొక్కసారి హైపర్ టెన్షన్ వస్తుంది. అదే మనకి ఈ ప్రెషర్ వల్ల ఒక్కొక్కసారి హైపోటెన్షన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా మనము అనస్థీషియా ఇచ్చేటప్పుడు దే ఆర్ ఛాలెంజెస్ వేర్ వీ హ్యావ్ టు మానిటర్ ద పేషెంట్ కంటిన్యూస్లీ. ఈ సర్జరీ అయ్యే వరకు కూడా పేషెంట్ బీపీ, హార్ట్ రేటు, బాడీలో ఎంత CO2 వస్తుంది. సో మనకి ఎక్విప్మెంట్ అన్నీ కూడా అవైలబుల్ ఉండాలి. క్యాప్నోగ్రఫీ అని ఇట్లా ఎక్విప్మెంట్ ఇంట్రాఆపరేటివ్లో కూడా అవైలబుల్ ఉంటే ద లెవెల్ ఆఫ్ అనస్థీషియా క్యాన్ బి కంట్రోల్డ్ బై అస్. అండ్ పేషెంట్కి మంచి రిలాక్స్డ్ పేషెంట్ ఉన్నప్పుడు సర్జన్ విల్ కంప్లీట్ ద సర్జరీ మోర్ ఈజీలీ. అండ్ బ్లీడింగ్, ఇంకొకటి ఏంటంటే ఈ పేషెంట్స్కి మనం హైపర్ టెన్షన్ అనేది ఉంటే మీరు ఎప్పుడైతే సర్జరీ చేస్తున్నారు బ్లీడింగ్ ఎక్కువ, మీకు కూడా విజన్ అనేది కనపడదు, బ్లడ్. సో వీ హ్యావ్ టు గివ్ యూ అనస్థీషియా ఇన్ సచ్ అ వే దట్ పేషెంట్ ఈజ్ హ్యావింగ్ నార్మల్ బీపీ, అట్ ద సేమ్ టైం మసిల్ రిలాక్సెంట్ చాలా బాగుండాలి. ఇవన్నీ మెయింటైన్ చేయడానికి వీ నీడ్ గుడ్ పేషెంట్ వేర్ హార్ట్ ఇస్ స్టేబుల్ ప్రీ ఆపరేటివ్లీ. అండ్ ఏదన్నా
బ్లడ్ థిన్నర్స్ ఉన్నా కానీ ఇవన్నీ కూడా మనము ఒక 7 days ముందు సో ఆప్టిమైజ్ చేసుకోవాలి, పేషెంట్ ఆప్టిమైజ్ చేసుకొని వీ హ్యావ్ టు గో ఫర్ సర్జరీ. అండ్ ఇక్కడ అనస్థీషియా అనేది ఏంటంటే ఇట్ నాట్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ ది అనస్థెటిస్ట్ బట్ ఆల్సో ద ఎక్విప్మెంట్, హౌ మచ్ ఎక్విప్మెంట్ వీ హ్యావ్ టు కండక్ట్ ద అనస్థీషియా. మానిటర్స్ ఎంత బాగున్నాయి, అనస్థీషియా మెషిన్ ఎలా బాగుందా, గ్యాసెస్ మనం ఇచ్చే గ్యాసెస్, ఎందుకంటే దీంట్లో CO2 వెళ్తుంది పేషెంట్ అబ్డామిన్లో, మన పేషెంట్కి కూడా మనం డిఫరెంట్ అనస్థీషియా గ్యాసెస్ ఇస్తాం. సో ఇవన్నీ ఒక క్యాల్కులేట్ చేసుకొని మనం ఎంత టైం పడుతుంది సర్జరీ అనేది క్యాల్కులేట్ చేసుకొని దాన్ని బట్టి మనం మెడిసిన్స్ ఇస్తాం అనస్థీషియా. అండ్ వన్స్ యూ కంప్లీట్ ద ప్రొసీజర్ దెన్ అగైన్ వీ హ్యావ్ టు గెట్ ద పేషెంట్ బ్యాక్ టు నార్మల్. సో దీని అన్నిటికి కూడా అనస్థీషియా ప్లాన్ ఇన్ మీతో సర్జన్తో చాలా ఇంపార్టెంట్. అంటే సర్జన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సర్జరీలో, కాంప్లికేషన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సర్జరీ టైం ఎంతవరకు తను కంప్లీట్ చేయగలడు అనేది ఇవన్నీ కూడా ఒక అనస్థెటిస్ట్ క్యాల్కులేట్ చేసుకొని స్టార్ట్ చేయాలి ప్రొసీజర్. దెన్ ఇట్ విల్ బీ కంప్లీటెడ్. అండ్ రికవరీలో కూడా పేషెంట్కి పెయిన్ లేకుండా బ్లాక్స్ ఇవ్వడము, పోస్ట్ ఆపరేటివ్లో పేషెంట్ కంఫర్ట్ ఉండడము. ఎందుకంటే ఈ ప్రొసీజర్లో కడుపు అంతా ఉబ్బిపోతుంది కాబట్టి వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది, వామిటింగ్స్ రావడం పోస్ట్ ఆపరేటివ్లో, ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. సో దీనికోసం పేషెంట్ని పోస్ట్ ఆపరేటివ్లో కూడా పెయిన్ రాకుండా, వామిటింగ్స్ రాకుండా ఇవన్నీ కూడా మెడిసిన్స్ ఇచ్చుకుంటూ మానిటర్ చేసుకుంటూ ఉంటాం. యాజ్ యూ సెడ్, ఎస్, ఆఫ్టర్ అనస్థీషియా ఒక 4 hours తర్వాత పేషెంట్ ఇఫ్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ దెన్ డెఫినెట్లీ ఆ రోజు నైట్ కానివ్వండి, నెక్స్ట్ డే నార్మలీ ఒక 24 hours అబ్జర్వేషన్ అనేది ఉంటుంది జనరల్ అనస్థీషియా తర్వాత. సో వీ క్యాన్ స్టిల్ కన్సిడర్ ఇట్ యాజ్ అ డే కేర్ ప్రొసీజర్, బట్ వీ క్యాన్ డిశ్చార్జ్ హిమ్ ఇఫ్ హీ ఈస్ కంఫర్టబుల్ ఆర్ వీ క్యాన్ డిశ్చార్జ్ హిమ్ ద నెక్స్ట్ డే అండ్ హీ క్యాన్ డూ హిస్ నార్మల్ యాక్టివిటీస్ అన్నమాట. సో దిస్ ఈజ్ హౌ లాప్రోస్కోపీకి అనస్థీషియా అనేది మనము ప్లాన్ చేసుకోవాలి, కండక్ట్ చేయాలి. అదే పేషెంట్కి లాప్రోస్కోపీ కాకుండా అపెండిసెక్టమీకి స్పైనల్ అనస్థీషియా ఇచ్చామనుకోండి. స్పైనల్ అనస్థీషియా అంటే వెన్నుపూసలో ఒక డ్రగ్ ఇస్తాము, మత్తు డ్రగ్, దానివల్ల కాళ్ళు నుంచి కడుపు వరకు మొత్తం ప్యారలైజ్ అవుతుంది. మొద్దుబారినది ఒక 4 hours పడుతుంది మనకి మళ్ళీ స్లోగా రికవర్ అవ్వడానికి. ఈ పీరియడ్లో మనకి సర్జరీ అనేది చేయొచ్చు అని, అది ఓపెన్ అపెండిసెక్టమీ కానీ అట్లా చేయొచ్చు. లాప్రోస్కోపీకి అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్వేస్ జనరల్ అనస్థీషియా ఇస్ ప్రిఫర్డ్ అన్నమాట. సో యాజ్ యూ సెడ్, మీ సర్జికల్ ప్లాన్ ఆల్సో ఈస్ బేస్డ్ ఆన్ ద ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్. సో ఫిట్నెస్ ఆఫ్ ద పేషెంట్ బట్టి మనకు అనస్థీషియా, పేషెంట్ కోమార్బిడిటీస్, ఒబేసిటీ, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్. సో కాంప్లికేటెడ్ కేసెస్ ఫర్ అనస్థెటిస్ట్ నార్మల్లీ ఏవి అంటే షార్ట్గా ఉండడం, ఓవర్ వెయిట్గా ఉండడం, షార్ట్ స్టేచర్, ఓవర్ వెయిట్ ఉండడం, అబ్డామిన్ డిస్టెన్షన్ ఉండడము, నెక్ చాలా షార్ట్గా ఉండడము. ఈ నెక్ షార్ట్ ఉండడం వల్ల నెక్ ఎక్స్టెన్షన్ లేకపోయినా కానీ పేషెంట్కి అనస్థీషియా ఇచ్చేటప్పుడు ఇంటిబేషన్ డిఫికల్ట్ అవుతుంది. అలానే నోరు ఎంత తెరుస్తున్నారు, ఎంత పెద్దగా నోరు తెరిస్తే అంత ఈజీగా మనం పేషెంట్కి ఇంటిబేషన్ చేయొచ్చు, వెంటిలేట్ చేయొచ్చు. ఈ నోరు లెస్ దెన్ 2 fingers ఉంటే దే ఆర్ వెరీ కాంప్లికేటెడ్ కేసెస్ ఫర్ అన్ అనస్థెటిస్ట్. ఎక్కువ పెద్దగా తెరిసామనుకోండి దెన్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ గివింగ్ ది అనస్థీషియా, వెంటిలేటింగ్ అంతా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ క్రైటీరియా తీసుకున్న తర్వాతనే వీ క్యాన్ గో అహెడ్ విత్ ద సర్జికల్ ప్లాన్. సో ఆల్ దిస్ యూ విల్ గెట్ టు నో ఇన్ ద PAC itself, so that you can plan సర్జరీ ఏంటి అని చెప్పి ప్లాన్ చేసుకోవచ్చు. సో అందుకే ఎప్పుడైనా కానీ ఒక పేషెంట్ సర్జరీకి మనం ప్లాన్ చేసినప్పుడు దే షుడ్ కమ్ ఒక 2 days బిఫోర్, గెట్ ఎవాల్యుయేటెడ్ బై ద అనస్థెటిస్ట్. అనస్థెటిస్ట్ చూడాలి, పేషెంట్ని చూసి ఎస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సో నా ప్లాన్ ఇలా ఉంటుంది ఈ సర్జరీకి అని డిసైడ్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అనస్థీషియా కండక్షన్ విల్ బి వెరీ గుడ్ అండ్ పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ ఆల్సో విల్ బి వెరీ లెస్. అదే మనము హ్యాపజార్డ్గా డైరెక్ట్గా అనస్థీషియా ఆన్ టేబుల్ డాక్టర్ చూడడము అలా ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కాంప్లికేషన్స్ రావచ్చు, పేషెంట్కి ఏదైనా హార్ట్ ఇష్యూ ఉండొచ్చు, అది మిస్ అవ్వచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆల్వేస్ పేషెంట్స్ షుడ్ మేక్ ష్యూర్ దట్ దే కమ్ టు ద హాస్పిటల్ 2 days 3 days prior. 100% PAC అనేది ప్రీ అనస్థీషియా చెకప్ బై అన్ అనస్థెటిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనము లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, కోలిసిస్టెక్టమీ ఈ ప్రొసీజర్స్ గురించి బాగా డిస్కస్ చేశాము. హోప్ ద ATV ప్రేక్షకులకి వాళ్ళ క్వైరీస్కి సరైన సమాధానం దొరికే ఉంటుంది మా తరఫున. సో నెక్స్ట్ సిరీస్లో మనము మళ్ళీ హర్నియాస్ గురించి డాక్టర్ నవీన్ రెడ్డితో డిస్కస్ చేద్దాం. సో
థ్యాంక్ యూ. విల్ మీట్ యూ అప్ నెక్స్ట్ టైం. ఓకే, థ్యాంక్ యూ. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.